సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాత్తు 6వ స్థానంలో ఉండేటువంటి బుధుడు లేదా కుజుడు, అలాగే చంద్రుడు, 3 గ్రహాలు షష్ఠ స్థానమందు స్థితిలో ఉండడం వల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణానికే ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అష్టమశని యొక్క దోషం ఉన్నది, వ్యయగురుని యొక్క దోషం ఉన్నది. అయినప్పటికీ కూడా సప్తమ స్థాన స్థిత రవి కానీ శుక్రుడు కానీ కొంత కుటుంబపరమైనటువంటి వ్యవహారాల మీదే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు తప్పితే ఉద్యోగ వ్యాపారాది విషయాలు, దూర ప్రాంత సంచారానికి సంబంధించిన విషయాలు, దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత బంధువులతోటి, సొంత మిత్రులతోటి కలయిక, చాలా కాలం తర్వాత బంధుమిత్రులతోటి ఆప్యాయకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారులలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మెరుగుపడతాయి. పలానా లోన్ కావాలి లేదా పలానా అప్పు తీర్చాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా చక్కగా సఫలీకృతమైనటువంటి స్థితిని పొందుతారు. అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది. షష్ఠ స్థానమందు కుజుడు కానీ, షష్ఠమందు చంద్రుడు, షష్ఠమందు బుధుడు ముఖ్యంగా మనోదౌర్బల్యాన్ని నివారణ చేస్తారు. అలాగే బుధుడు ఎక్కడికి వెళ్ళినా దొరకనటువంటి సొల్యూషన్ని మీ దగ్గరికి రప్పిస్తాడు. ఏమంటే పలానా ఈ సమస్య కోసం చాలా కాలంగా తిరుగుతున్నాం, మాకు దీని సొల్యూషన్ దొరకలేదంటే ఇప్పుడు ఈ వారం వచ్చే వారాల్లో ఆ సొల్యూషనే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతారు, మనం దీనికోసం ఎంతకాలం తిరిగామో ఇదే మన దగ్గరికి వచ్చింది అనేటువంటి విధంగా ఆశ్చర్యపోతారు. ఆ రకంగా ముందుకు సాగుతుంది. అలాగే ఈ గ్రహస్థితిలో భాగంగా శుభమూలకో వ్యయశ్చైవ, గురుడు ఎంతసేపు శుభమూలకమైన వ్యయాన్ని కలగజేస్తారు. పండగలకో లేకపోతేనేమో ట్రైన్ టికెట్లకో లేకపోతే తీర్థయాత్రలకో లేదా బంధువులకనో మిత్రులకనో వచ్చినటువంటి చుట్టాలకనో ఇటువంటి వారికి ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. జీవిత భాగస్వామి తాలూకు ప్రవర్తనలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే విచారే నవమే సప్తమ స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల సామంత జన విద్వేష అన్నారు. అంటే ఎవరినైతే మీరు నమ్ముకుని ముందుకు వెళుతున్నారో వారు కొంత ఇబ్బంది పెడతారు. ఆ విషయం పట్ల జాగ్రత్త వహించండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే అష్టమరాహు యొక్క దోష నివారణ కోసమై ఎక్కువ సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి.